సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు సిరికొండ లక్ష్మీనారాయణ. నేను రామయ్య కాంపుడు కోచింగ్ సెంటర్ డైరెక్టర్ని. మీ అందరికీ తెలిసిందే రామయ్య కాంపుడు కోచింగ్ సెంటరు టెట్, సీటెట్, డిఎస్సి, గురుకుల టీచర్సు, మోడల్ స్కూల్ టీచర్సు దాదాపు 20 సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ రంగంలో అగ్రగామిగా వెలుగొందింది. ముఖ్యంగా డిఈడి, బిఈడి విద్యార్థులకు తెలంగాణలో ఒక గొప్ప శుభవార్త వచ్చింది, మీ అందరికీ తెలిసిందే. సో అదేంటంటే మెగా డిఎస్సి దాదాపు 11,062 పోస్టులతోనే Uttaranchal University Dehradun NAC A+ accredited university. మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. రేపు మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకు అప్లై చేసుకోవచ్చు ఎవరైనా కూడా. సో గత గవర్నమెంట్ ఇచ్చిన 5,089 పోస్టులు డిఎస్సి రద్దు అయిపోయింది. దానికి అదనంగా ఇంకొక 6,000 పోస్టులు యాడ్ చేసి 11,062 పోస్టులతోని మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. మరి ఈ 11,062 పోస్టుల్లో హెచ్జిటి దాదాపు మనకు 6,508 పోస్టులు ఉన్నాయి. 33 జిల్లాల వారీగా 6,508 పోస్టులు మనకు నోటిఫికేషన్ ద్వారా హెచ్జిటికి అయితే మెగా డిఎస్సి అనుకోవాల్సిందే. ఈజీగా జాబ్ కొట్టవచ్చు హెచ్జిటి జాబు. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ తీసుకుంటే మనకు 33 జిల్లాల వారీగా 2,629 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది స్కూల్ అసిస్టెంట్ సంబంధించి. అంటే అన్ని సబ్జెక్టులు కలిపి 2,629 పోస్టులు. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ, బయో సైన్స్ కానీ, సోషల్ కానీ, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, సో వీటన్నిటి స్కూల్ అసిస్టెంట్ సంబంధించి 2,629 పోస్టులతోని నోటిఫికేషన్ వచ్చింది. సో ఇదే హెచ్జిటి స్కూల్ అసిస్టెంటే కాకుండా ఈ 11,062లో లాంగ్వేజ్ పండిట్ కూడా ఉన్నాయి. ఈ లాంగ్వేజ్ పండిట్ అంటే 727 పోస్టులతోని 33 జిల్లాల వారీగా లాంగ్వేజ్ పండిట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. లాంగ్వేజ్ పండిట్ అంటే తెలుగు, ఉర్దూ, హిందీ, సో వీటికి సంబంధించి 727 పోస్టులతోని 33 జిల్లాల వారీగా తెలంగాణలో నోటిఫికేషన్ వచ్చింది. సో అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పిఈటి దాదాపు 182 పోస్టులతోని నోటిఫికేషన్ వచ్చింది పిఈటికి సంబంధించి. ఇవే కాకుండా హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, పిఈటి కాకుండా ఇంకా అదనంగా స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లో 220 స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి. ఓన్లీ స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకు 220 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. అదే డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకు 796 హెచ్జిటి పోస్టులు స్పెషల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ వచ్చింది. అంటే మొత్తం కలిపి హెచ్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ కానీ, లాంగ్వేజ్ పండిట్ కానీ, పిఈటి కానీ, ఇంకా స్పెషల్ ఎడ్యుకేషన్ హెచ్జిటి స్కూల్ అసిస్టెంట్ కలిపి 11,062 పోస్టులతోని నోటిఫికేషన్ వచ్చింది. సో దీంట్లో హెచ్జిటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటంటే టెట్ పేపర్ 1 క్వాలిఫై కావాలి. స్కూల్ అసిస్టెంట్ ఏమో టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి. సో లాంగ్వేజ్ పండిట్కి ఏమో టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి. సో పిఈటీలకైతే టెట్ అవసరం లేదు, జస్ట్ డిపిఈడి కానీ, బీపీడి కానీ ఉంటే సరిపోతుంది. సో ఈవెన్ స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్కి అయితే బిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేయాలి, స్కూల్ అసిస్టెంట్ రాయాలంటే స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంటే. హెచ్జిటి అంటే డిఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ చేస్తే సరిపోతుంది. సో ఇది క్వాలిఫికేషన్ పోస్టుల గురించి ఇది. సో ఈ అన్ని పోస్టులు కూడా ఈజీగా జాబ్ కొట్టొచ్చు. వాటి సిలబస్లు అన్ని కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ సిలబస్లు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. దానికంటే ముందు మనము మీ అందరికి తెలిసిందే ఇప్పుడు ఈ డిఎస్సి మనము ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. మనకి ఇంకా ఎగ్జామ్ డేటు మార్చి 4 రోజు రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నది. సో మేబీ జూన్ ఆర్ జూలైలో మనకు ఎగ్జామ్ ఉండే ఛాన్స్ ఉన్నది. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ డిఈడి, బిఈడి విద్యార్థులకు ఏజ్ లిమిట్ కూడా పెంచారు. దాదాపు ఇదివరకు 44 ఉండే, ఇప్పుడు 2 సంవత్సరాలు పెంచారు. 46 ఇయర్స్ ఓపెన్గానే పెంచారు. సో రిజర్వేషన్ ఆధారంగా బీసీ, ఎస్టీ వాళ్ళకు ఇంకొక 5 సంవత్సరాలు అదనంగా ఉంటుంది. సో ఇన్ సర్వీస్ వాళ్ళకు ఇంకొక 3 ఇయర్స్ అదనంగా ఉంటుంది. సో ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 ఇయర్స్ ఎక్స్ట్రా ఏజ్ లిమిట్ కూడా ఉన్నది. సో ముఖ్యంగా హెచ్జిటి పోస్ట్ కొట్టాలంటే సో మీ ఆల్రెడీ టెట్ పేపర్ 1లో మంచి మార్కులు సాధించినట్టయితే హెచ్జిటి, ఎందుకంటే హెచ్జిటిలో టెట్ పేపర్ 1 క్వాలిఫై కావాలి. టెట్ పేపర్ 1 అంటే టెట్ ఎందుకు క్వాలిఫై కావాలి, ఈవెన్ టెట్లో 20% వెయిటేజ్ కూడా ఉన్నదని గమనించాలి. క్వాలిఫై కావటమే ఇంపార్టెంట్ కాదు, 20% వెయిటేజ్ ఉంటుంది. సో మేబీ టెట్ కూడా కండక్ట్ చేసే ఛాన్స్ ఉంది తెలంగాణ గవర్నమెంట్. మనకు ఒక 2-3 రోజుల్లో నిర్ణయము వస్తుంది. సో టెట్లో ఎన్ని ఎక్కువ మార్కులు వస్తే అంత డిఎస్సికి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే డిఎస్సి ఉండేదే 80 మార్కులకు,
ఈవెన్ హెచ్జిటి కూడా 80 మార్కులకు ఉంటుంది. సో ఈ 80 మార్కుల్లో దాదాపు అన్ని కంటెంట్స్, అన్ని మెథడ్స్తో పాటు జీకే పర్స్పెక్టివ్ కూడా మనము నిశ్చితంగా చదవాల్సి వస్తుంది. స్కూల్ అసిస్టెంట్ అయితేనేమో టెట్ పేపర్ 2 క్వాలిఫై కావాలి. మరి టెట్ పేపర్ 2లో కూడా దాదాపు అది కూడా 150 మార్కులకు ఉంటుంది. సో ఈ 150 మార్కులకు దానికి కూడా 20% వెయిటేజ్ ఉంటుంది. మరి స్కూల్ అసిస్టెంట్లు అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఉంటుంది, బయో సైన్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది. ఇవన్నీ రాయాలంటే టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ క్వాలిఫై కావాలి. స్కూల్ అసిస్టెంట్ సోషల్ రాయాలంటే టెట్ పేపర్ 2 సోషల్ క్వాలిఫై కావాలి. ఈవెన్ లాంగ్వేజ్ పండిట్స్ రాయాలన్నా కూడా ఐదర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ సోషల్ ఏదో ఒకటి క్వాలిఫై కావచ్చు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి. హెచ్జిటి అయితే మాత్రం అన్ని కాంటెంట్స్, అన్ని మెథడ్స్ మీరు 10th స్టాండర్డ్ వరకు ఉన్న తెలంగాణ అకాడమీ బుక్స్ పరంగా మీరు ప్రిపేర్ అయినట్టయితే 100% సక్సెస్ కావచ్చు. సో ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ సిలబస్, తెలంగాణ అకాడమీ బుక్స్, సో మాలాంటి కోచింగ్ సెంటర్లో ఇచ్చిన ప్రింటెడ్ మెటీరియల్స్ కానీ, ఎగ్జామ్స్ కానీ మీరు ప్రిపేర్ అయినట్టయితే 100% హెచ్జిటి జాబు ఈజీగా, అంటే తక్కువ కాంపిటీషన్ హెచ్జిటికి ఉన్నది. దాదాపు 1,50,000 మందికి రాసే ఛాన్స్ ఉంది. కాబట్టి అలా సీరియస్గా 50% ప్రిపేర్ అవుతారు. ఆ 50%లో ఒక పోస్ట్కి 1:10 దాకా కాంపిటీషన్ ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈజీగా హెచ్జిటి జాబ్ కొట్టవచ్చు. ఈవెన్ స్కూల్ అసిస్టెంట్ కూడా తక్కువ పోస్టులు ఉన్నాయి, ఎక్కువ కాంపిటీషన్. దాదాపు 3 లక్షల మంది స్కూల్ అసిస్టెంట్ సంబంధించి బీఈడి వాళ్ళు ఉన్నారు. సో ప్రతి సబ్జెక్ట్ వైజ్గా తీసుకుంటే తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి చాలా కష్టపడితేనే టెట్లో ఎక్కువ మార్కు రావాలి. ఈవెన్ డిఎస్సిలో కూడా 80 మార్కులకు 60 అబోవ్ వస్తే ఈజీగా మనము జాబ్ కొట్టే ఛాన్స్ ఉన్నది. కాబట్టి మీరందరూ స్కూల్ అసిస్టెంట్ అయితే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు సిలబస్ ఉంటుంది అనేది మీ అందరు గమనించాలి. ఇప్పుడు మనం హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ సిలబస్ల వారీగా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం.